హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే JSON డేటా. సో వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్ ఆర్ సర్వర్ టు క్లయింట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మనం ఈ డేటా అయితే మనం ఫేస్ చేసే ఉంటాం. సో బిగినర్స్ అయితే ఇనిషియల్గా వాళ్ళు చేసే వర్క్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇవి ఫేస్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు అనమాట. సో JSON డేటా అనేది వీ మస్ట్ నో వైల్ వర్కింగ్ విత్ ఏ వెబ్ అప్లికేషన్. అందులోనూ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్స్ మనం మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ డేటా అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో అసలు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడ ఒక చిన్న పెయింట్ అయితే ఒకటి గీసాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది క్లయింట్, సింపుల్గా ఇదైతే ఒక క్లయింట్ సైడ్ అనమాట. సో నథింగ్ బట్ ఒక ఎండ్ యూజర్ అనమాట, సర్వర్ సైడ్ విచ్ రిసీవ్స్ అవర్ రిక్వెస్ట్స్. సో క్లయింట్ ఏం చేస్తుంటాడంటే జస్ట్ ఒక రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంటారు ఎవరికి, సర్వర్కి. సో సర్వర్ ఏం చేస్తుంటారు, ఆబ్వియస్గా రెస్పాన్స్ అనేది పంపిస్తుంటారు అనమాట. హోప్ జస్ట్ ఇక్కడ క్లయింట్ సెండ్స్ ఏ రిక్వెస్ట్ to the server, whereas server send the response to the client. సో ఈ విధంగా అయితే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. బట్ ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ల మధ్య డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయితే జరుగుతుంది అనమాట. సో క్లయింట్ పంపించేటప్పుడు ఒక చిన్న పీస్ ఆఫ్ డేటా పంపించి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపు అనొచ్చు అనమాట. సర్వర్ పంపించేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డేటాను మొత్తం కూడా క్లయింట్కి పంపిస్తూ ఉంటారన్నమాట. సో హౌ ద డేటా షుడ్ బి పాస్ అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సో ఆ డేటా అనేది సింపుల్ ఆబ్జెక్ట్ అయితే మనకి ప్రాబ్లం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెట్ ఏజ్ ఇట్లా ఉందన్నమాట. సో సింపుల్గా ఒక 20 ఇట్లా ఒక సింపుల్ ప్లెయిన్ టెక్స్ట్ చాలా సెన్సిటివ్ డేటా అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా పంపించేయచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదనమాట. బట్ ఒక కాంప్లెక్స్ డేటా ఉన్నప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ యూజర్ డీటెయిల్స్ అని ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ నేమ్, ఏజ్, శాలరీ, జెండర్. ఇవన్నీ కూడా సర్వర్ సైడ్ ఇట్ కెన్ బి లైక్ C# కావచ్చు, జావా కావచ్చు, ఆర్ PHP. ఎవరైనా సర్వర్ సైడ్ ఏ ఫ్రేమ్వర్క్ అన్నా ఏ లాంగ్వేజ్ ఉండొచ్చు అనమాట. బట్ వాళ్ళందరూ కూడా ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి వాళ్ళందరూ కూడా సమ్ సార్ట్ ఆఫ్ క్లాసెస్లో రాసుకొని ఆ క్లాస్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అనేవి వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఆ డేటా అనేది. సో బట్ ఆ డేటాని ఆ ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా అయితే పంపించరు అనమాట. సో దే నీడ్స్ ఎ స్పెసిఫిక్ ఫార్మాట్, ఒక స్పెషల్ ఫార్మాట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ ఫార్మాట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనకి JSON ఫార్మాట్ అంటుంటాం. సో ఇక్కడ అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, అసలు JSON డేటా అనేది మనం ఎలా క్రియేట్ చేస్తారు. సేమ్ మనకి క్లయింట్ సైడ్ కూడా అంతే ఉంటుంది అనమాట. ఒక ఆబ్జెక్ట్ని సర్వర్కి పంపాలి అంటే దే నీడ్స్ టు కన్వర్ట్ ఇంటూ ఒక JSON ఫార్మాట్లో కన్వర్ట్ చేసి పంపిస్తుంటాం. అట్ ది సేమ్ టైం సర్వర్ నుంచి డేటా ఒక JSON ఫార్మాట్ వచ్చినా మనం దాన్ని డీసీరియలైజ్ చేసుకొని వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ ఆబ్జెక్ట్. సో ఇలా అనమాట, ఆబ్జెక్ట్ని JSON ఫార్మాట్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం JSOన్ని ఆబ్జెక్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంది. ఇదేమో ఆబ్జెక్ట్ని JSON ఎప్పుడు కన్వర్ట్ చేస్తున్నాం, మనం రిక్వెస్ట్ పెట్టేటప్పుడు పంపించేటప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ డేటా పంపించేటప్పుడు ఈ సినారియో వస్తుంది అనమాట. JSON ఎప్పుడు వస్తుంది, సర్వర్ నుంచి సమ్ సార్ట్ ఆఫ్ రెస్పాన్స్ మనకు వచ్చింది అంటే అది JSON ఫార్మాట్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఆబ్జెక్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్వర్ట్ చేసుకుంటేనే మనం దాన్ని రీడ్ చేయగలం అనమాట ప్రాపర్గా. సో రీడ్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని బైండ్ చేస్తాం అనమాట. ఏ ఎలిమెంట్లో కావాలనుకుంటే ఆ ఎలిమెంట్లోకి మనం బైండింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్లో ఈ టైప్ ఆఫ్ థింగ్ని అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎలా ఉంటుంది అనేది. సో దానికోసం నేనైతే ఒక సింపుల్ అప్లికేషన్ అయితే ఒకటి చేస్తున్నా ఫ్రెండ్స్. జస్ట్ ఇది కంట్రోలర్స్ JSON sample fine inspect. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఒక ఆబ్జెక్ట్ నేను సర్వర్కి ఏదైతే పంపించాలనుకుంటున్నానో ఆ ఆబ్జెక్ట్ని అయితే ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. వేర్ లైక్ ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనుకుందాం, EMP. జావాస్క్రిప్ట్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో ఇప్పుడు నేను సింపుల్గా ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను, లైక్ నేమ్ శ్రీకాంత్, ఏజ్ 30, శాలరీ 10,000. ఒక చిన్న ఆబ్జెక్ట్ అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఫైన్, ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని సర్వర్కి పంపించాలన్నమాట. సో ఐ నీడ్స్ టు సెండ్ దిస్ ఆబ్జెక్ట్ టు ద సర్వర్ సైడ్. సో సర్వర్ సైడ్కి నేను ఎలా పంపించాలంటే ఐ నీడ్స్ టు ఫస్ట్ దాన్ని ఇప్పుడు నేను JSON ఫార్మాట్ కన్వర్ట్ చేసి నేను పంపాలనుకుంటున్నాను. సో ఎలా JSOన్కి కన్వర్ట్ చేస్తామంటే మనకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో ఒక ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్ ఉంది ఫ్రెండ్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ JSON.
మీరు అబ్జర్వ్ చేశారంటే JSON అని కొట్టంగానే కింద మనకి ఇంటెలిజెన్స్ చూపించేస్తుంది. సో ఈ JSONని నోడ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే మనకి పార్స్ అనేది అయితే ఫస్ట్ మెథడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్ట్రింగిఫై ఇలాగైతే మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో కింద సమ్ ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. సో పార్స్ స్ట్రింగిఫై ఈ రెండు అయితే మనకి మెథడ్స్ అనమాట. కింద కూడా మొత్తం కూడా ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్, సో వీటిని మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు అయితే చూద్దాం. సో పార్స్ అంటే ఏంటి, స్ట్రింగిఫై అంటే ఏంటి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఆబ్జెక్ట్ని JSONలో కన్వర్ట్ చేయాలి అంటే స్ట్రింగిఫై చేయాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే JSON డాట్ స్ట్రింగిఫై ఆఫ్ EMP విచ్ ఇస్ నథింగ్ బట్ JSON ఆబ్జెక్ట్. సో కింద మనకి ఫామ్ అయిన ఈ మొత్తం కూడా JSON ఆబ్జెక్ట్ అని అంటాం ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని కూడా మనము JSON ఆబ్జెక్ట్ అని అయితే అంటుంటాం అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నా ఆబ్జెక్ట్కి JSON ఆబ్జెక్ట్కి డిఫరెన్సెస్ కూడా మీకు అర్థమై ఉంటుంది. ఈ మొత్తం కూడా స్ట్రింగ్ ఫార్మేట్లో ఉండాలి. హోప్ ఇక్కడ ఇందాక మనం ఆర్కిటెక్చర్లో గీసినప్పుడు కూడా డేటా షుడ్ బి ఇన్ ద ఫార్మాట్ ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ అనుకున్నాం. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ ఫార్మాట్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ ప్రతి కీ వాల్యూ మొత్తం కూడా కీ వాల్యూ పేరుతో ఫార్మాట్ అయిపోయి కీ మొత్తం కూడా స్ట్రింగ్లో ఉంది. మొత్తం నేమ్ అనేది స్ట్రింగ్లో ఉంది, ఏజ్ స్ట్రింగ్లో ఉంది, వాల్యూ శాలరీ అనేది కూడా స్ట్రింగ్లో ఉంది. బట్ ఈ వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేశారంటే శ్రీకాంత్ అనేది ప్లెయిన్ టెక్స్ట్, సో స్ట్రింగ్లో ఉంది. బట్ ఇక్కడ 30 అనేది నెంబర్. సో నెంబర్కి మనకి ఇక్కడ డబల్ కోట్స్ అనేవి లేవు. ఇన్ ద సేమ్ వే ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ కాకుండా మనకు ఒక బూలియన్ లైక్ ట్రూ ఫాల్స్ అన్నప్పుడు కూడా మనం ఇక్కడ డబల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇన్ ద సేమ్ వే మనకి కొన్నిసార్లు నల్ వాల్యూస్ ఉంటాయి, అప్పుడు కూడా మనం డబల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. హోప్ మీకు స్ట్రింగిఫై చేసినప్పుడు ఆ వాల్యూ ఎలా ఉంటుంది అనేది అయితే ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ స్ట్రింగిఫై వాల్యూ నేను మెయిన్లీ మనం అజాక్స్ కాల్స్ చేసేటప్పుడు అయితే ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అజాక్స్ కాల్స్ చేసేటప్పుడు మొత్తం స్ట్రింగిఫై చేసుకొని మనం సర్వర్కి URLలో పాస్ చేస్తూ ఉంటాం అనమాట డేటా దగ్గర. ఓకే, బట్ కొన్నిసార్లు మనకి సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక కేసు అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసిన దాంట్లో నుంచి క్లయింట్ నుంచి సర్వర్కి పంపించారు. లైక్ మన ఆబ్జెక్ట్ టు JSON, ఆబ్జెక్ట్ని JSONగా కన్వర్ట్ చేశాను. మన ఆబ్జెక్ట్ ఇది నా ఆబ్జెక్ట్, దీన్ని నేను ఇప్పుడు JSONగా కన్వర్ట్ చేసుకుంటున్నాను. నా అజాక్స్ కాల్స్ చేసుకున్నప్పుడు ఆర్ వాట్ ఎవర్ నేను రిక్వెస్ట్ చేసే కాల్స్లో నేను సింపుల్గా స్ట్రింగిఫై చేసి ఇలా పంపిస్తాను అనమాట. సో సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుందంటే సర్వర్ నుంచి మనకు వచ్చే రెస్పాన్స్ JSON ఆబ్జెక్ట్లో ఉంటుందన్నమాట. సర్వర్ నుంచి మనకు వచ్చే రెస్పాన్స్ లైక్ ఎగ్జాంపుల్కి మనం వెబ్ APIs కావచ్చు, లేదన్నా APIs ఏదైనా కాల్ చేసినప్పుడు వచ్చేటువంటి రెస్పాన్స్ ఎయిదర్ XML కావచ్చు ఆర్ ఈ JSON ఫార్మాట్లో కావచ్చు ఉంటుందన్నమాట. సో లైక్ డైరెక్ట్ JSON ఫార్మాట్ వస్తే డెఫినెట్గా మనం అది స్ట్రింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటే మనకు అర్థం కాదు, ఇదేంది ఇలా పంపించారు, దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అని అయితే అనుకుంటారు. హోప్ ఒక బిగినర్ మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. సో దాన్ని ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో సింపుల్గా వేర్ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ అనుకుందాం. ఈ రెస్పాన్స్ ప్లేస్లో నేను మొత్తం కూడా నా JSON టెక్స్ట్ని పెడుతున్నాను. రెస్పాన్స్ ప్లేస్లో నేను JSON టెక్స్ట్ని అయితే పెట్టాను ఫ్రెండ్స్. సో ఇది నాకు వచ్చిన రెస్పాన్స్ అంటే సమ్ API నుంచి నాకు వచ్చిన రెస్పాన్స్ అనుకుంటాను. ఇప్పుడు ఈ రెస్పాన్స్ నేను ఎలా రీడ్ చేయగలను, ఎలా రీడ్ చేయాలి అంటే ఐ కెన్ రీడ్ బై మళ్ళా JSON ఆబ్జెక్ట్ యూస్ చేసుకొని JSON డాట్ పార్స్ ఆఫ్ RES. సో ఇప్పుడు దీన్ని నేను ఒక వేరియబుల్లోకి వేసుకుంటా. వేర్ యూజర్ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ అనేది ప్యూర్లీ ఒక జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్. సో చూద్దాం ఫ్రెండ్స్. కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ డీటెయిల్స్ అని కొట్టంగానే కింద ఆల్రెడీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది నేమ్ శ్రీకాంత్, ఏజ్ 30, శాలరీ. సో యూజర్ డీటెయిల్స్ అనేది ప్యూర్లీ ఆబ్జెక్ట్. డాట్ కొట్టంగానే నాకు ఏజ్, నేమ్, శాలరీ మొత్తం కూడా నాకు వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా నేనైతే ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కేసులో మీరు చూసారంటే ఆబ్జెక్ట్ని నేను ఒక JSON ఫార్మాట్లోకి కన్వర్ట్ చేశాను. సెకండ్ కేసులో JSON ఆబ్జెక్ట్ని మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఇది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ JSON ఆబ్జెక్ట్ అనేది డేటా ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ ఏ క్లయింట్ అండ్ ఏ సర్వర్ ఈ మధ్య అయితే మనకి ఇదైతే హెల్ప్ అవుతుంది అనమాట. హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.